లక్ష్యం. ఆ వాదాన్ని అణచటం కోసమే ఈ 3 రోజులుగా మనం చూస్తున్నాం. హైదరాబాదును వాళ్ళే దిగ్బంధనం చేసిండ్రు. ఇవాళ ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ కూడా హైదరాబాద్కు వస్తున్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిండ్రు. వేలాది సంఖ్యలో అరెస్ట్ చేసిండ్రు. నాకు తెలిసి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడుతున్నది. హైదరాబాద్లో అప్రకటితమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం, బంద్ వాతావరణం కనబడుతున్నది. ఇంతటి ఒక దౌర్జన్యకరమైనటువంటి రీతిలో కేవలము సీమాంధ్ర సంపన్న వర్గాల పాలన నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యం తప్ప ప్రభుత్వానికి ఇంకో ఆలోచన లేదు. ఆ ఉద్దేశంతోనే ఈ దౌర్జన్యము, ఈ హింస ఇవాళ చూస్తున్నటువంటి పోలీసుల యొక్క ప్రయోగం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,00,000కు పైగా మంది అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ అరెస్టులు కొనసాగుతూనే ఉంది కదా. ఈ ప్రక్రియలో మన మిలీనియం మార్చ్ మిలీనియం మార్చ్ ఇప్పటికే సాగుతూనే ఉంది. చాలా వరకు విజయవంతమైనట్టే, ఇంకా దాంట్లో అనుమానం ఏం లేదు. మేము అనుకున్నామో లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ప్రభుత్వమే సాధించే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలను వస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ వాదం వినబడుతూనే ఉంది. గ్రామాన్న ప్రజల్లో ఒక పట్టుదలను, చిత్తశుద్ధిని పెంచింది తప్ప దీనివల్ల మాకు జరిగింది మా లక్ష్యము ప్రభుత్వమే నెరవేర్చినట్టయింది. వాళ్ళే గ్రామాన ప్రచారం చేసినట్టయింది. ఇంకా మిగిలిందల్లా మేమందరం ట్యాంకు బండ మీదకి వెళ్ళి నినాదాలు ఇవ్వటం ఒకటే మిగిలింది, యాత్ర చేయటం ఒకటే మిగిలింది. ఆ పని కూడా మేము ఇవాళ తప్పకుండా పూర్తి చేస్తాం.